దేవుడిపై నిజమైన భక్తి ఉంటే ఏ అంధకారాన్నైనా దాటొచ్చు. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఎదురైన కష్టాలు, అతని భక్తి ద్వారా వచ్చిన మార్పు, భగవంతుని శరణు వల్ల కలిగిన ఆధ్యాత్మిక పరివర్తన, మనం ఎలా దేవుని మీద పూర్తి భరోసా ఉంచుకోవాలో వివరించబడుతుంది. ఈరోజు మనం చూస్తున్న జీవితాల్లో శాంతి లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే భక్తి నిజంగా లేదు. నిజమైన భక్తి అంటే ఏమిటి? దేవుణ్ణి ప్రేమించటం అనేది ఒక్కసారి గుడికి వెళ్ళటం కాదేమో, మన జీవితాన్ని ఆయన చేతుల్లో అప్పగించటం. ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ వ్యక్తి తండ్రిగా, భర్తగా, బాధ్యతుడిగా ఎలా భగవంతుని శరణు వెళ్ళి అద్భుతం చూశాడు. జీవితం చీకటిగా మొదలైనప్పుడు రమణ అనే వ్యక్తి మధ్యతరగతి ఉద్యోగం, భార్య, 2 పిల్లలు. హఠాత్తుగా ఉద్యోగం పోయింది. అప్పులు మొదలయ్యాయి. తిన్నా లేకున్నా అతడు దేవుడికి అసహనంగా చూడటం మొదలుపెట్టాడు. దేవుడిని నిందించేవాడు. ఎందుకంటే తనకు బుద్ధి తట్టలేదు. కానీ దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఆఫీస్ నుంచి అసలు ఉద్యోగమే లేదు, ఇంకా ఆఫీస్కి ఏమి వెళ్తాడు? ఒకరోజు అతనికి ఎదురైన ఒక సద్గురు మాటలు ఇలా ఉండేవి: దేవుడు ప్రతి బాధను చూస్తాడు, కానీ ప్రతి సమస్యను వెంటనే తానే పరిష్కరించడు. మొదట మనం మారాలి, మనం లోపల నుండి శ్రద్ధ చూపాలి. రమణ ఆ మాటలు మన్నించి తన జీవితం మార్చుకోవటం మొదలుపెట్టాడు. ఉదయం 10 నిమిషాలు ప్రార్థన, పాజిటివ్ ఆలోచనలు, మంచి పనులు. భక్తి మార్గంలో జీవితం మార్చిన దశలు. రమణ తక్కువ ఖర్చు చేస్తూ వేదాలను చదవటం మొదలుపెట్టాడు. తన స్వంత నైపుణ్యం తెలుసుకొని చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ప్రతి చిన్న విజయం వెంటనే దేవుడికి సమర్పించేవాడు. భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. కొంతకాలానికే కుటుంబం తిరిగి చిగురించింది. బాధల స్థానంలో శాంతి వచ్చింది. అతను తెలుసుకున్నది ఒక్కటే: దేవుడు మనకు దూరంగా ఉండడు, మనం ఆయన్ని వదిలేసామే తప్ప. మీరు నేర్చుకోవాల్సిన జీవన బోధ. ఈ కథ మీకు ఎందుకు అవసరం? ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక మలుపు ఉంటుంది. ఆ సమయంలో ఎవరి మాట వినాలో, ఎవరి మాట నమ్మాలో అసలు అర్థమే కాదు. ఒక్క దేవుడి మాటే నమ్మాలి. అసలు దేవుడే మనకు అసలైన మార్గం చూపించే శక్తి. మీరు కూడా ప్రతి ఉదయం 5 నిమిషాలు ప్రార్థన చేస్తే మీరు హృదయంలో వెలుగు రావటం మొదలు పెడుతుంది. నిజమైన భక్తి, దేవుడిపై నమ్మకం జీవితం మార్చగలదు. మనం విశ్వసించాలి, ఓర్పు పట్టాలి. కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే మనం ఆలోచించాలి, కానీ మౌనం కన్నా ఆయన ప్రేమ ఎక్కువ. ఈ కథ నచ్చితే ఒక 4గురికి చెప్పండి. ఇలా ఒకరు మన బంధాన్ని దేవుడితో మళ్ళీ బలపరుచుకోవాలి. మీరు కూడా దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జీవితాన్ని మార్చే బాట ఇది.